వన్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీఫార్మ్స్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు ఇంప్రూవ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ ఇండియా? పీడిఎస్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్, ఫ్రీ అంటే మరీ ఫ్రీగా కాదు, డిపెండ్స్ ఆన్ స్టేట్. 1 రూపీకి 2 రూపీస్కి రైస్ కానీ రైస్ దాల్ అండ్ డిఫరెంట్ ఎసెన్షియల్ గూడ్స్ కూడా ఇస్తుంటారు కొన్ని స్టేట్స్లో. అవే పీడిఎస్ అని అంటారు. సో రీఫార్మ్స్ ఏం తీసుకొచ్చారు అని, ఇంట్రడక్షన్ ఆఫ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అట్ ఫెయిర్ షాప్స్, ఎస్, అట్ ఫెయిర్ ప్రైస్ షాప్స్, ఎండ్ టు ఎండ్ కంప్యూటరైజేషన్ ఆఫ్ ది సప్లై చైన్, ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇంట్రడక్షన్ ఆఫ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫర్ ఫుడ్ సబ్సిడీ, ఎస్, ఆల్ ది 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో పీడిఎస్ సిస్టమ్ గురించి ఒకసారి చూసుకోండి. సివిల్ ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ అఫైర్సా ఏంటి, అండ్ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకునేది ఎవరు, ఎఫ్సిఐ. సో అలా ప్రతి ఒక్క పాయింట్ తెలుసుకోండి, పీడిఎస్ అంటే ఏంటి ఎక్సెట్రా. సెకండ్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్? సో ట్రైబల్ పీపుల్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఉండాలి, దట్ మోర్ క్వాలిటేటివ్గా ఉండాలి అని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేశారు. సో టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ స్టూడెంట్స్ ఇన్ రిమోట్ ఏరియాస్. ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ సి. సో ఈ టాపిక్స్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కాబట్టి నేను ద బెస్ట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తున్నా. బట్ మీరు ఇంకోసారి ఇన్డెప్త్ అనాలిసిస్ చేయండి, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఏంటి అని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రీజన్ ఫర్ డిక్లేరింగ్ June 25th యాజ్ ఏ సంవిధాన్ హత్య దివాస్? బీజేపీ గవర్నమెంట్ రీసెంట్గా న్యూస్లో నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పింది సంవిధాన్ హత్య దివాస్. ఎందుకు అంటే బికాజ్ ఇందిరాగాంధీ గారు నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు కాబట్టి. డిక్లేర్ చేస్తే అయిపోయిందా అంటే కాదు, దానివల్ల నంబర్ ఆఫ్ డెత్స్ అయ్యాయి అండ్ కాన్స్టిట్యూషనల్లో నంబర్ ఆఫ్ రీఫార్మ్స్ జరిగాయి. మోస్ట్ ఇంపార్టెంట్ రీఫార్మ్స్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, అవన్నీ ఒకసారి చూసుకోండి. June 25th ఏం జరిగింది అని. June 25th 1977లో ఏమేం జరిగింది, ఏమేం కాన్స్టిట్యూషనల్ రీఫార్మ్స్ పాస్ అయ్యాయి, ఎన్ని డేస్ జరిగింది ఎమర్జెన్సీ, అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఏమేమి ఉన్నాయి, 3 టైప్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో, అవేంటో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ బి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇన్ ఇండియా. అసలు జిఎస్టీ ఏ ఇయర్లో వచ్చింది అండ్ వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. జిఎస్టీ ఇస్ ఎ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్, ఎస్, బికాస్ డెస్టినేషన్ మనం ఆడ ప్రొడ్యూస్ అయ్యేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ పార్లేజీస్ బిస్కెట్స్ కానీ డిఫరెంట్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడో అవుతాయి, కానీ దానికి ట్యాక్స్ ఎవరు కడుతున్నారు? మనము ఎవరైతే బై చేస్తున్నారో వాళ్ళు. సో డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. జిఎస్టీ హ్యాస్ సబ్స్యూమ్డ్ మల్టిపుల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సచ్ యాజ్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. జిఎస్టీ ఈస్ లెవిడ్ అట్ యూనిఫామ్ రేట్ అక్రాస్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. నో అండి, దిస్ ఈజ్ రాంగ్. బికాస్ మనకు డిఫరెంట్ స్లాబ్ రేట్స్ ఉన్నాయి, 5%, 12%, 18%, 28%. అండ్ బేస్డ్ ఆన్ ఆ గూడ్స్ యొక్క వాల్యూస్, దాని ప్రొడక్షన్ కెపాసిటీని, దాని డిమాండ్ కెపాసిటీని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ నాట్ యూనిఫామ్. ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అండర్ ది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, నేను ఆల్రెడీ చెప్పాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ గురించి, సిబిఐ గురించి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఈ 3 ఏజెన్సీస్ గురించి బాగా తెలిసి ఉండాలి. సో పిఎంఎల్ఏ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎంటిటీస్ ఈజ్ ఆథరైజ్డ్ టు అరెస్ట్ ఇండివిజువల్ సస్పెక్టెడ్ ఆఫ్ మనీ లాండరింగ్? అసలు మనీ డిఫరెన్స్ తెలుసుకోండి. మనీ లాండరింగ్ అంటే ఏంటి, బ్లాక్ మనీ అంటే ఏంటి, ఇల్లీగల్ మనీ అంటే ఏంటి. వినడానికి అన్నీ ఒకేలాగా ఉంటాయి, బట్ దెర్ ఈస్ ఎ స్లైట్ డిఫరెన్స్, అదొక్కటి చూసుకోండి. సో ఎవరు? ఆబ్వియస్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ. అసలు ఈడీ ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది, ఎప్పుడు ఫామ్ అయ్యింది, ఎన్ని వింగ్స్ ఉంటాయి, ప్రతిదానికి వింగ్స్ ఉంటాయని అంటే ఎవరెవరు ఏమేమి వర్క్ చేయాలి అని చూసుకోండి. వాళ్ళు ఎందుకు ప్రాపర్టీని సీజ్ చేస్తారా, కొన్ని డేస్ తర్వాత ఇచ్చేస్తారా, లేకపోతే ఆ ప్రాపర్టీ సెల్ చేస్తారా, అవన్నీ ఒకసారి చూసుకోండి. పిఎంఎల్ఏ అంటే ఏంటి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఏంటి.
Sixth question. What is the role of fertilizers control order in the regulation of fertilizers in India? ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ఏం చేస్తుందండి? అదొక ఇన్స్టిట్యూషన్. ఏం చేస్తుంది? రెగ్యులేట్ ద క్వాలిటీ ఆఫ్ ఫర్టిలైజర్స్. ఇట్ రెగ్యులేట్స్ ద క్వాలిటీ ఆఫ్ ఫర్టిలైజర్స్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ బి. ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండెక్స్, ఎస్టీజీ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. మనకి ఎన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి? 17. ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు? 2015 నుంచి 2030. ఏ ఇన్స్టిట్యూషన్ చెప్పింది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ గురించి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తెలిస్తే మనకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో యూజ్ అవుతుంది. అండ్ ఇది ఎవరు రిలీజ్ చేస్తారు విత్ ఇన్ ఇండియాలో అంటే నీతి ఆయోగ్. డిఫరెంట్ పారామీటర్స్, నంబర్ ఆఫ్ పారామీటర్స్ యూజ్ చేసుకొని ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారో ప్రతి ఒక్కటి రిలీజ్ చేస్తుంది. అండ్ రీసెంట్గా టాప్ 3 కంట్రీస్ టాప్ 3 స్టేట్స్ ఏవి ఉన్నాయో కమెంట్ చేయండి. స్కౌలాలస్ హీమా, దిస్ ఈజ్ అ స్పీసీస్ రీసెంట్లీ సీన్ ఇన్, దిస్ ఈజ్ ఫిష్ అండి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను బికాస్ అది ఫ్యాక్చువల్ డేటా కాబట్టి ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్, బట్ వన్స్ ఒకసారి చూసుకోండి. అగ్రిష్యూర్, ఏ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ స్టార్టప్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్ was launched by NABARD. మ్యాక్సిమం NABARD ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. RBI సెంట్రల్ బ్యాంక్. NABARD ఈజ్ ఆల్సో బ్యాంక్. బట్ ఎవరికి ఎక్కువ ఫేవర్ చేస్తుంది అంటే అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ కోసం ఎక్కువ ఫోకస్ చేసే బ్యాంక్. RBI విల్ లుక్ ఆఫ్టర్ అన్ని స్టేట్స్లో ఎకానమీ, క్వాంటిటేటివ్ సూయింగ్ అలాంటివి చేస్తూ ఉంటుంది. రెపో రేట్స్ ఎలా ఉండాలి ఏంటి అని. సేమ్ NABARD ఏం చేస్తుంది అంటే అగ్రికల్చర్ ఫీల్డ్స్కి సంబంధించిన స్టార్టప్స్ స్టార్ట్ చేయడం, అగ్రికల్చర్ రూరల్ ఎకానమీని ఎలా పెంచాలి, అగ్రికల్చర్ ఎకానమీ ఎలా తీసుకురావాలి, ఫండింగ్ టు అగ్రికల్చర్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటుంది. సో మీరు NABARD గురించి కూడా తెలుసుకోండి, NABARDకి RBIకి డిఫరెన్స్ ఏంటి అని. SIDBI, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్స్. నేషనల్, దిస్ మిషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సో ఈ 2 బ్యాంక్స్కి కూడా డిఫరెన్స్ ఏంటో తెలుసుకోండి. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్స్. అండ్ ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ బి. అగ్రిష్యూర్, ఏ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ స్టార్టప్స్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్ వాజ్ లాంచ్డ్ బై NABARD. విచ్ ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ రూల్డ్ అగేన్స్ట్ చైనాస్ ఎక్స్టెన్సివ్ క్లెయిమ్స్ ఇన్ సౌత్ చైనా సీ బేస్డ్ ఆన్ హిస్టారికల్ రైట్స్ ఇన్ ది కేస్ బ్రాడ్ బై ఫిలిప్పైన్స్. మనకు సౌత్ చైనా సీ గురించి డిస్ప్యూట్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ వినింటారు. స్కార్బోగు ఐలాండ్స్ గురించి, పార్ట్లీ ఐలాండ్స్, మిస్చీఫ్ రీఫ్, ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. సో ఒకసారి 9 లైన్ గురించి ఒక్కసారి మీరు సౌత్ చైనా సీలో ఉండి డిస్ప్యూటెడ్ ఏరియా గురించి జస్ట్ మీరు క్రోమ్లోకి వెళ్ళి సౌత్ చైనా సీ యూపీఎస్సీ అని టైప్ చేసినా ఆటోమేటిక్గా డేటా మొత్తం వచ్చేస్తుందండి. అండ్ సౌత్ చైనా సీలో ఉన్న డిస్ప్యూటెడ్ ఏరియాస్ గురించి ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. స్కార్బోగు, పార్ట్లీ, మిస్చీఫ్, 9 లైన్ ఇవి కాకుండా ఇంకా 2 or 3 ఐలాండ్స్ ఉన్నాయి, అవేంటివో చూడండి. సో దీని గురించి ఇచ్చిండేది ఎవరు వెరిడిక్ట్ అంటే పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. అండ్ ఇది కూడా ఒకసారి తెలుసుకోండి. మీరు కమెంట్స్ ఆప్షన్స్ చదివేటప్పుడు ప్రతి ఒక్క ఆప్షన్ గురించి కూడా మీకు తెలిసి ఉండాలి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అంటే ఏంటి, పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే ఏంటి, ఐసీజీ, ప్రతిదానికి ఇలా రాసుకోండి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది, దీని హెడ్ క్వార్టర్స్ ఏంటి, మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, ఏ డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేస్తుంది, రిజాల్వ్ చేసిన డిస్ప్యూట్స్ ఏమన్నా ఎగ్జాంపుల్స్ అలా. సో దీంట్లో మనం ఏమేమి చూసుకున్నాం? ఫస్ట్ సౌత్ చైనా సీ డిస్ప్యూటెడ్ గురించి ఎవరిచ్చారు వెరిడిక్ట్ అంటే పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. అండ్ అగ్రిష్యూర్ ప్రాజెక్ట్ని ఫండింగ్ చేస్తున్నది ఎవరు అంటే NABARD. హీమా ఈజ్ ఎ ఫిష్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండెక్స్ నీతి ఆయోగ్. మీరు ఒకవేళ ఆంధ్ర అయితే ఆంధ్ర ఏ ర్యాంక్లో ఉంది, ఎకానమీ బిట్ అంటే ఇంపార్టెంట్. తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ ఏ స్టేజ్లో ఉంది చూడండి. ఫర్టిలైజర్స్ కంట్రోల్ ఆర్డర్
ఏం రెగ్యులేట్ చేస్తుంది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ, జిఎస్టీ గురించి తెలుసుకోండి. సంవిధాన్ హత్య దివాస్ అంటే ఏంటి, ఎందుకు హత్య, మర్డర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని అంటారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ పీడిఎస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.